ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి ఒక సామాజిక వర్గానికి చెందిన తమపై అహంకారపూరితంగా అనుచితంగా దూషణలు చేయడాన్ని ఖండిస్తున్నామని సిద్దిపేట పద్మనాయక వెలమ సంక్షేమ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే శంకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. అనంతరం పట్టణంలోని వెలమస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ వెలమ సామాజిక వర్గాన్ని దూషిస్తూ వారి అంతు చూస్తారని బెదిరించడాన్ని ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ విధంగా ప్రవర్తించడం సరైన చర్య కాదన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ గారు మా వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ నేను మాట్లాడినటువంటి మాటలు మా సిద్దిపేట వెలమ సంఘం ఖండిస్తూ ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మా సిద్దిపేట వెలమ సంఘం కోరుతున్నాం. పద్మనాయక సిద్దిపేట శాఖ పక్షాన సమావేశం ఏర్పాటు చేసి నిన్నటి రోజు షాద్నగర్ ఎమ్మెల్యే వెల్మ సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ సమావేశం ఏర్పాటు చేయనైనది. తర్వాత అతను చేసినటువంటి వ్యాఖ్యలు దానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అతడు ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడిగా ఉండి ఒకే కులాన్ని కించపరుస్తూ అనుచితంగా నోటికి వచ్చినట్టు మాట్లాడిన సందర్భంలో మేమందరం మా మనోభావాలు దెబ్బతిని సమావేశం ఏర్పాటు చేసి అతని చర్యలను ఖండించడం జరిగింది. తర్వాత అతని పైన ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. భవిష్యత్తులో మా కులాన్ని కించపరిచినట్టు మాట్లాడిన ఇటువంటి చర్యలు మేము ప్రతిఘటిస్తూ మా కార్యాచరణ ప్రకటిస్తాము. ఇక ముందు కూడా ఎవరు కూడా మా కులాన్ని కించపరుస్తూ మాట్లాడకూడదని కోరుతున్నాము.